ఇవి పచ్చి బఠానీలు 4 క్యారెట్లు 8 ముక్కలు చేశాను. 2 బంగాళదుంపలు 4 ముక్కలు చేశాను. అవి కొంచెం ఉడుకుతుండగా అప్పుడు ఈ బఠానీలు బాక్స్లో వేసి మూత పెట్టి దాని మీద పెట్టి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాను. ఎందుకంటే బఠానీలు మరీ మెత్తగా అయిపోతాయని. ఆవాలు, జీలకర్ర, మినపప్పు పోపు వేసుకుని అప్పుడు 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి అందులో వేశాను. టమాటాలు బాగా మగ్గాక ఈ ఉడికిన క్యారెట్లు ముక్కలు కట్ చేసుకొని అందులో వేశాను. ఒక 2 నిమిషాలు కలుపుకొని తర్వాత బంగాళదుంపలు కూడా కట్ చేసి ఆ ముక్కలు కూడా వేశాను. మొత్తం అంతా అవి కూడా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు, చిటికెడు ఇంగువ కూడా వేస్తాను నేను. ఇవన్నీ వేసుకొని అప్పుడు కొన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. కరివేపాకు కూడా వేశాను. ఇవన్నీ ఉడుకుతుండగా గరం మసాలా మనకు కావలసినంత, నేనైతే 1 స్పూన్లో సగం వేసాను అనుకోండి, అది వేసుకొని ఉడుకుతుండగా శనగపిండి నీళ్ళలో కలిపి పలుచగా పోసుకోవాలి. లైటింగ్ డిఫరెన్స్ చూసారా? నాకేంటంటే కొత్త ఇంట్లో లైటింగ్ సరిగ్గా లేదండి. వంట వీడియోస్కి మా వాడు రింగ్ లైట్ తీసుకొచ్చాడు. అయితే అది కూడా ఇంకా కరెక్ట్గా సెట్ అవ్వలేదన్నమాట. కూర మనకు కావాల్సిన విధంగా కన్సిస్టెన్సీ చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈరోజు శనివారం టిఫిన్కి అయితే పూరి ఈ కూర అనమాట. మా వాడు శనివారం ఉదయం అంతా తిండు కదా, అందుకని రాత్రికి వాడి కోరిక మేరకు ఇలా చేశాను. మరి మీ టిఫిన్లు ఏంటి శనివారం? అందరికీ శుభరాత్రి.